హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మరి సరికొత్త ఒక చిన్న చిట్కాతో మీ ముందుకు వచ్చాను. అదేమీ కాదండి, మన హెల్త్కి సంబంధించింది. ఇదిగోనండి, ఈ పిండి ఉంది కదండి, ఇందులోని కొర్రలు, జొన్నలు, గంట్లు, సోళ్ళు వేసి ఆడించుకొని పెట్టుకున్న పిండి అండి. ఈ పిండి రోజుకి ఒక గరిటె పిండి ఇగో ఇలా నీటిలో వేసుకొని, ఇలా వాటర్ వేసుకొని సూప్ లాగా చక్కగా కలుపుకొని, పలచగా అయితే పలచగా, చిక్కగా అయితే చిలకగా ఇలా కలిపేసుకొని, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని గిన్నెతోటి స్టవ్ మీద ఉంచుకోవాలి. ఆ వాటర్లో ఈ కలిపిన పిండి ఇలా వేసుకుంటూ తిప్పుతూ మనము సూప్ రెడీ చేసుకోవాలండి. సూప్ ఇలా రెడీ చేసుకుంటే ఇలా మరుగుతుంది. ఇంకో చూడండి, ఇది బీపీకి, షుగర్కి, ఆకలి పుట్టకపోతే ఆకలి కూడా పుడుతుందండి. ఇందులో కావాలంటే మనం మిరియాలు పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు, క్యారెట్ తరుగుకొని వేసుకోవచ్చు, బీట్రూట్ తరుగుకొని వేసుకోవచ్చు. మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి. మనం ఏదో చూడు ప్యాకింగ్లు అనేసి ఇదని అయ్యని కొనుక్కొని సూపులు చేసుకుంటాం. అలా కాకుండా ఇంట్లోని ఇవన్నీ వేసుకొని పిండి ఆడించుకొని ఉంచుకొని రోజు మనం క్యారెట్, బీట్రూట్, మనకి ఏది కూరగాయలు నచ్చితే అది తరుముకొని ఇందులో వేసుకొని చక్కగా తాగవచ్చండి ఉదయాన్నే. అయినా దీంతో ఇంకా మనం ఇందులో పెరుగు కూడా కావాలంటే పెరుగు వేసుకోవచ్చు. పెరుగు వేసుకొని కలుపుకొని ఇగోనండి అయిపోయింది, చిక్కగా అయిపోయింది. ఇంక దించేస్తున్నానండి. పెరుగు వేసుకొని కలుపుకొని బెల్లం ముక్క నంచుకొని తాగితే ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. మనకి వెంటనే ఆకలి పడుతుంది. కడుపు పెరిగిపోతే పొట్ట కూడా లాగేస్తుంది, బాడీ కూడా లాగేస్తుంది. మనం చక్కగా ఆరోగ్యంగా చాలా స్ట్రాంగ్గా ఉంటామండి. మీరు ట్రై చేసి చూడండి కావాలంటే.